హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఇవాళ సండే స్పెషల్ ఏం చేసుకుంటున్నారు కామెంట్ చేయండి. నేనైతే చికెన్ బిర్యానీ చేస్తాను. అదిగో ముందుగా చికెన్ కడిగి పెట్టుకున్నాను. అందులో పెరుగు, కారం, కొద్దిగా ఉప్పు, పసుపు, గరం మసాలా. ఇవాళ ఫాదర్స్ డే స్పెషల్ ఏం చేస్తున్నారండి? వాళ్ళ ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలి. ఇవ్వండి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాలు కోసుకొని ఉంచుకున్నాను. ఇగో మసాలా దినుసులు అన్నీ తీసుకొని పెట్టుకున్నాను. ఇదిగోండి పొయ్యి మీద దాగపెట్టి అందులో ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మరిగాక మసాలా దినుసులు వేసుకుంటున్నాను. ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. సండే వస్తే చాలు పిల్లలు ఇంటికాడ ఉండి పని అవనివ్వరు అసలు. ఇలా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా కోసుకున్నామండి, అది వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇందాక చికెన్లో వేసుకున్నాం కదండి, అది కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోవచ్చు, లేకపోతే మనకు సరిపడినంత వేసుకోవచ్చు, మన ఇష్టం. అది మగ్గిపోయినాయండి. అందులో ముందుగా మసాలా పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. ఇలా కలుపుకొని సిమ్లో పెట్టుకొని చికెన్ ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకో బియ్యం నానబెట్టుకున్నాను. నేనైతే తవుడు చేస్తున్నానండి, అంటే 2 గ్లాసులు ముందుగా నానబెట్టుకుని ఉంచుకుంటే గమ్ముని ఉడుకుతుందని. ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలండి. ఇలా ఫ్రై అవుతుంది. ఈ ఆవిరితో, ఈ వాటర్తో ఉడికిపోయేలా చూసుకోవాలి చికెన్, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇంకొద్ది ఉడికాక వాటర్ వేసుకుందాం. ముక్క ఇలా నొక్కితే మెత్తబడేలాగా ఉండాలి. చూసారండి, ఇలాగా ముక్క అయిందంటే సరిపోతుంది. ఇదిగోండి, అలా ముక్క అయిందంటే ఉడికిపోయినట్టే. అందులోనే బియ్యం వేస్తున్నాను. ముందుగా నానబెట్టుకున్నాను కదా బియ్యం, వేస్తున్నాను. బియ్యం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే 1కి 1.5 వేసుకోవాలండి. నేను ఒక గిన్నె బియ్యం తీసుకున్నాను కాబట్టి 1.5 నీళ్ళు వేసుకుంటున్నాను. ఇలా కలుపుకొని ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి. నాకు ఉప్పు సరిపోలేదండి, కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లీలో పెట్టుకుని ఉడికించుకోవాలి. అందులోనే కస్తూరి మేతి, కొద్దిగా నెయ్యి వేసుకుంటే
అంతే, ఎంతో రుచిగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.